ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ కూడా, ఈ ఈ ఓటమిలో యశస్వి జైస్వాల్‌కి సంబంధించిన ఒక పెద్ద వివాదం నడుస్తుంది. మైదానంలో అందరూ చూస్తుండగానే యశస్వి జైస్వాల్ విషయంలో థర్డ్ అంపైర్ చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఆట గమనాన్ని మార్చేసింది. 340 పరుగుల భారీ లక్ష్యంతో 2 ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా యశస్వి జైస్వాల్ అసాధారణమైన బ్యాటింగ్‌తో డ్రా దిశగా సాగింది. యశస్వి జైస్వాల్ 8 ఫోర్లతో 208 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఒంటరి పోరాటం చేస్తున్న యశస్వి జైస్వాల్‌ను పాట్ కమిన్స్ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయంతో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఈ నిర్ణయాన్ని యశస్వి జైస్వాల్ కూడా తప్పుపట్టాడు. తన నిరసనను ఫీల్డ్ అంపైర్‌లకు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ పై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది అంటే, పాట్ కమిన్స్ వేసిన 71వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 5వ బంతిని కమిన్స్ షార్ట్ పిచ్ బాల్‌గా వేయగా జైస్వాల్ థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన యశస్వి అడ్వాన్స్‌గా షాట్ ఆడాడు. దాంతో అతని గ్లౌస్‌ను తాకుతూ బంతి కీపర్ చేతిలోకి పడినట్లు చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ఫీల్డ్ అంపైర్ నాట్ ఔట్ అని ఇచ్చాడు. వెంటనే కమిన్స్ రివ్యూ తీసుకోగా థర్డ్ అంపైర్ పలు యాంగిల్స్‌లో రీప్లేని పరిశీలించి బంతి యశస్వి జైస్వాల్ గ్లౌస్‌ను తాకినట్లు స్పష్టమైన ఆధారం లేకపోవడంతో ఔట్ ఇచ్చాను అని చెప్పాడు. విజువల్స్ బంతి గ్లౌస్‌ను తాకినట్టు కనిపిస్తున్నా స్నీకోమీటర్లు మాత్రం ఎటువంటి స్పైక్ కనిపించలేదు. రూల్స్ ప్రకారం స్పష్టమైన ఆధారం లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కానీ ఇక్కడ థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి విరుద్ధంగా అవుట్ ఇచ్చేశాడు. దాంతో యశస్వి జైస్వాల్ అక్కడ తన నిరసనని తెలపడంతో పాటు పెవిలియన్‌కు చేరాడు. యశస్వి జైస్వాల్ అవుట్ అవ్వడంతో ఈ మ్యాచ్ పై ఆసీస్ ఫోకస్ పెంచేసింది. ఓటమి నుంచి గట్టెక్కాలంటే ఇంకా 18 ఓవర్లు ఆడాల్సి ఉంది. క్రీజ్‌లో ఆకాష్ దీప్‌తో పాటు సుందర్ కూడా ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేసినప్పటికీ భారత జట్టులోని యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సహాయంతో అది బాగానే పోరాడినప్పటికీ అంతిమంగా కొన్ని తప్పుల కారణంగా భారత్ ఓటమి పాలైంది.